పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా కొంతమంది చిన్నప్పుడే తమ టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న చాలా మంది హీరోయిన్‌లు చిన్నప్పుడే బాలనటులుగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఆ స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి. శ్రీదేవి కేవలం 4 ఏళ్ల వయసులోనే బాలనటిగా సినీ ప్రయాణం మొదలుపెట్టారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి లెజెండ్స్ సినిమాల్లో పాత్రలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 'మురుగా' సినిమాలో శ్రీ మురుగన్ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత 16 ఏళ్ల వయసు సినిమాతో హీరోయిన్‌గా మారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నెక్స్ట్ మీనా. మీనా కూడా చిన్నప్పుడే చాలా సినిమాల్లో నటించింది. తమిళం, తెలుగు, మలయాళంలో 20కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. తర్వాత 3 ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా నిలిచి సౌత్ ఇండియాలో దాదాపు అందరి సూపర్ స్టార్స్‌తో నటించింది. నెక్స్ట్ నిత్యా మీనన్. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిత్యా మీనన్ చిన్నప్పుడే నటన మొదలుపెట్టింది. 1998లో వచ్చిన ఇంగ్లీష్ సినిమా 'ది మంకీ హూ న్యూ టూ మచ్'లో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. నెక్స్ట్ హన్సిక. 'దేశముదురు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన హన్సిక చిన్నప్పుడే హిందీ సినిమాల్లో నటించింది. 'కోయి మిల్ గయా' సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి బాలనటిగా మెప్పించింది. హిందీ సీరియల్స్‌లో కూడా నటించి మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. నెక్స్ట్ కీర్తి సురేష్. 'నేను శైలజ'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ సినీ కుటుంబంలోనే పుట్టింది. తండ్రి సురేష్ కుమార్ నిర్మాత, తల్లి మేనక ఒకప్పుడు స్టార్ హీరోయిన్. చిన్నప్పుడే 'పైలట్స్' సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. నెక్స్ట్ శ్రీదివ్య. 'హనుమాన్ జంక్షన్' సినిమాలో చిన్న పాపగా కనిపించింది. తర్వాత 'మనసారా'తో హీరోయిన్‌గా పరిచయమైంది శ్రీదివ్య. నెక్స్ట్ శ్రియా శర్మ. 'జై చిరంజీవ', 'దూకుడు' సినిమాలో చిన్న పాపగా కనిపించిన శ్రియా శర్మ తర్వాత 'గాయకుడు' సినిమాతో హీరోయిన్‌గా మారింది. నెక్స్ట్ శాలిని. శాలిని చిన్నప్పుడే దక్షిణాది భాషల్లో 40కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి'లో కనిపించింది. తర్వాత తమిళ, మలయాళంలో హీరోయిన్‌గా నటించింది. నెక్స్ట్ శామిలి. శాలిని చెల్లెలు అయిన శామిలి 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి'లో చిన్న పాపగా కనిపించింది. 'అంజలి' సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా అందుకుంది. 'ఓయ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ సారా అర్జున్. 'ధురంధర్' సినిమాతో హీరోయిన్‌గా ప్రశంసలు అందుకుంటున్న సారా అర్జున్ 2010లో 'పొన్నియిన్ సెల్వన్ 1లో కూడా నటించింది. దానికంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తమిళ్ సినిమా 'దైవ తిరుమగల్'లో పరిచయమైంది. ఆ తర్వాత తమిళ్, హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. నెక్స్ట్ శ్వేతా బసు ప్రసాద్. 'మకిడి', 'ఇక్బాల్' సినిమాలో నటించి జాతీయ అవార్డు గెలుచుకున్న శ్వేతా బసు ప్రసాద్ 'కొత్త బంగారు లోకం'తో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇలా చిన్నప్పుడే తమ టాలెంట్‌తో మెప్పించి తర్వాత స్టార్లుగా ఎదిగిన ఈ నటీనటుల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ చిత్రలోకంని సబ్స్క్రైబ్ చేయండి.